హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు పోస్ట్ ఆఫీస్లోని నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ స్కీమ్లో మనము ఒక 5 ఇయర్స్కి డబ్బులు కట్టుకున్నాం అనుకోండి, 28 లక్షల రూపాయలు అయితే వస్తాయండి. ఎంత డబ్బులు కడితే ఇంత అమౌంట్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ స్కీమ్కి మనకు వడ్డీ ఎంత వస్తుంది, అండ్ ఈ స్కీమ్ కట్టుకోవడానికి ఏమేం కావాలనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. అండ్ స్కీమ్స్ ఇలా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి, ఇలా బ్యాంకీస్లో స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. ఇంక ఈ వీడియోలో అయితే ఇది పోస్ట్ ఆఫీస్లోని నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అండి. ఈ స్కీమ్కిలో మనము ఒక 5 ఇయర్స్ పాటు డబ్బులు కట్టుకోవాలి. అంటే ఫిక్స్డ్ చేసుకోవాలండి. ఒకసారి కట్టుకోవాలి డబ్బులు. ఆ డబ్బులకి మనకి ప్రతి ఇయర్ కూడా వడ్డీ వస్తూ ఉంటుంది. ఇలా మనము ఎంత డబ్బులు కడితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కీమ్లో మనకు వడ్డీ వచ్చేసి 7.7% అయితే వస్తుందండి. ఈ వడ్డీ అనేది ప్రతి 3 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి 3 నెలలకి వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ స్కీము ఒక 1000 రూపాయల నుంచి అయితే బిగించేయాలండి. అంటే ఈ స్కీమ్లో మనము ఒక 1000 రూపాయల నుంచి బిగించేసి ఎంత వట్టికైనా కట్టుకోవచ్చు అండి. లిమిట్లెస్ అండి. అంటే లిమిట్ అనేది ఉండదు. కొన్ని స్కీమ్స్లో అయితే ఇంత అమౌంటే కట్టుకోవాలని అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మహిళా సమాన్ సేవింగ్స్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్లో అయితే ఒక 2 lakhs లోపే కట్టుకోవాలండి. ఆ స్కీమ్ గురించి కూడా మన ఛానల్లో ఉంది. అది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఆ స్కీము కట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఈ స్కీమ్లో అలాంటిది లిమిట్ అనేది ఏమి ఉండదండి. ఎంత అమౌంట్ అయినా కట్టుకోవచ్చు. స్టార్టింగ్ ఒక 1000 రూపాయల నుంచి బిగించేసుకొని ఎంత అమౌంట్ అయినా కట్టుకోవచ్చు మనము. ఇది ప్రతి ఇయర్ కూడాను వడ్డీ రేటు పెరుగుతూ ఉంటుందండి. అంటే మనం దాచుకున్న డబ్బులకి ప్రతి ఇయర్ వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కలిపి డబ్బులు ఇస్తూ ఉంటారండి. ఈ స్కీమ్లో అయితే మనము కంపల్సరీగా 5 ఇయర్స్ పాటు డబ్బులు పోస్ట్ ఆఫీస్లోనే ఉంచుకోవాలి. కొన్ని స్కీమ్స్లో మనము 6 months తర్వాత తీసుకోవచ్చు. కాకపోతే మనకు వడ్డీ తక్కువ ఇస్తూ ఉంటారు కదా. కానీ ఈ స్కీమ్లో అయితే ఆ ఆప్షన్ అయితే ఉండదండి. లాక్లో వేసేస్తూ ఉంటారు. మనం ఇంకా తీయటానికి ఉండదు. 5 ఇయర్స్ దాకా పోస్ట్ ఆఫీస్లోనే ఉంచేసేయాలి డబ్బులు అనేటివి. అలా ఉంచితేనే మనకి ఇలా వడ్డీ అయితే వేసిస్తూ ఉంటారండి. అంటే మనం దాచుకున్న డబ్బులకి ప్రతి ఇయర్ కూడా వడ్డీ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. ఆ వడ్డీ ప్లస్ అసలు మొత్తాన్ని కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వడ్డీ వేసిస్తూ ఉంటారండి. అలా వడ్డీ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఈ స్కీమ్ కట్టుకోవటానికి మనము ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ ఫోటో ఒకటి ఇస్తే సరిపోతుందండి ఈ స్కీమ్ ఓపెన్ చేసుకోవటానికి. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఒకసారి ఈ స్కీమ్ గురించి అడగండి. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా చక్కగా డబ్బులు ఇంట్లోనే సేవ్ చేసుకొని, ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని బయట వడ్డీలకి ఇచ్చే కన్నా ఇలా స్కీమ్స్లో కట్టుకోవటం బెస్ట్ అండి. బయట వడ్డీకి ఇచ్చే అంత రేటే ఈ స్కీమ్స్లో కూడా వస్తుంది. రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ దాకైతే వస్తుంది. స్కీమ్స్లో కూడా చాలా రకాల స్కీమ్స్ అయితే ఉంటాయండి. అవి చూస్ చేసుకొని ఎక్కువ వడ్డీ వచ్చే స్కీమ్స్ కట్టుకోవటం బెస్ట్ కదా. బయట వడ్డీకి ఇచ్చినా కానీ భయపడుతూ ఉండాలి. అదే ఈ స్కీమ్లో కట్టుకుంటే సేఫ్టీ అండి. గవర్నమెంట్ స్కీమ్స్ కదండి ఇవి. మనం ఒక 10,000 రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, స్టార్టింగ్లోనే ఒక 10,000 రూపాయలు ఈ స్కీమ్లో అయితే మనము డిపాజిట్ చేసుకోవాలి. ఈ స్కీమ్లో ఒక 10,000 రూపాయలు డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 1 yearకి మనకి 770 రూపాయలు వడ్డీ అనేది వస్తుందండి. ఇంకా అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి 10,770 రూపాయలు అయితే అవుతాయి. అండ్ సెకండ్ ఇయర్ మనం 10,770 రూపాయలు కట్టుకుంటాం కదా 1 year మొత్తానికి కలిపి. రెండో సంవత్సరం వచ్చేసేసి ఈ 10,770 రూపాయలకి వడ్డీ వేసిస్తారు మనకి. అంటే 829 రూపాయలు వడ్డీ వేసిస్తారు. అంటే ప్రతి ఇయర్ కూడాను ఫస్ట్ ఇయర్లో దాచుకున్న డబ్బులకి అసలు ప్లస్ వడ్డీ కలిపి తర్వాత సంవత్సరానికి, రెండో సంవత్సరానికి అసలు ప్లస్ వడ్డీ అయితే వేసిస్తారండి. ఇంక ఇప్పుడు వడ్డీ వచ్చేసేసి 829 రూపాయలు వస్తుంది. అప్పుడు ఈ 2 years మొత్తానికి కలిపి 11,599 రూపాయలు అయితే వస్తాయండి. ఈ 11,599 రూపాయలకి మూడో సంవత్సరంలో వడ్డీ వేసిస్తారు. ఆ వడ్డీ వచ్చేసేసి 893 రూపాయలు వస్తుంది. ఇంకా మొత్తము అసలు ప్లస్ వడ్డీ కలిపి 12,492 రూపాయలు అయితే అవుతాయండి. అదే ఒక 4 yearsకి, అంటే 4 yearsకి మనకి 12,492 రూపాయలు అవుతాయి కదా. ఈ అమౌంట్కి వడ్డీ వేస్తారు. 961 రూపాయలు వడ్డీ అయితే అవుతుంది. మొత్తం కలిపి 4 yearsకి మనకి అసలేమో 12,492 రూపాయలు ఉంటాయి కదా, వాటికి వడ్డీ మనకి 961 రూపాయలు వేస్తారు కదా. మొత్తం కలిపి 13,453 రూపాయలు అయితే అవుతాయండి. తర్వాత 5వ సంవత్సరంలో అంటే 5 yearsకి వాటికి కట్టుకోవాలి కంపల్సరీగా. 5 years కంటే ముందు తీసుకోకూడదండి
ఈ స్కీమ్లో 5 ఇయర్స్కి లాక్ చేసేస్తారు. లాక్లో ఉంటుంది 5 ఇయర్స్ దాకా. తర్వాత 5 ఇయర్స్కి మనకి ఇప్పుడు 13,453 రూపాయలు, అంటే 4th ఇయర్లో మనకి 13,453 రూపాయలు అవుతాయి కదా. ఈ అమౌంట్కి 5వ సంవత్సరంలో మనకి వడ్డీ 1,136 రూపాయలు వడ్డీ అయితే వస్తుందండి. మొత్తం అసలు ప్లస్ వడ్డీ కలిపి 14,489 రూపాయలు అయితే అవుతాయి. మనం డిపాజిట్ చేసుకునేది 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలకి ప్రతి సంవత్సరం కూడాను వడ్డీ వస్తూ ఉంటుంది కదండి. ఆ వడ్డీకి మళ్ళీ తర్వాత వడ్డీ వేసిస్తూ ఉంటారు. అలా 5 ఇయర్స్ పాటు ఇలా వడ్డీ వేసిస్తూ ఉంటారండి. అదే మనం 1,00,000 రూపాయలు కట్టుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, అదే మనం ఒక 2 లక్షల రూపాయలు కట్టుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా నేను ఇక్కడ రాసి చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక 10,000 రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, ఈ స్కీమ్లో 10,000 రూపాయలు ఒకేసారి డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి. 5 ఇయర్స్ తర్వాత మనకి ఆ 10,000 రూపాయలకి ఒక 4,489 రూపాయలు వడ్డీ అయితే వేసిస్తారండి. మొత్తం కలిపి 14,489 రూపాయలు అయితే వస్తాయి. అదే మనం 1,00,000 రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, 1,44,903 రూపాయలు అయితే వస్తాయండి. అదే మనము ఒక 2 లక్షల రూపాయలు కట్టుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం 10,000 రూపాయలు కట్టుకుంటే మనకు వడ్డీ 5 ఇయర్స్కి 4,489 రూపాయలు కదా. అదే 1,00,000 రూపాయలకి అయితే 5 ఇయర్స్కి వడ్డీ వచ్చేసేసి 44,903 రూపాయలు కదండి. అదే మనకి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున కట్టుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇంకా నేను స్టార్టింగ్లో 5 ఇయర్స్ కట్టుకుంటే 28 లక్షలు అని చెప్పాను కదండి. అది కూడా ఎంత అమౌంట్ కట్టుకుంటే 28 లక్షలు వస్తాయి అనేది కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. ఇంక ఇప్పుడు మనము ఒకేసారి ఈ డిపాజిట్ అనేది చేసుకోవాలండి. ఒకేసారి 1,00,000 రూపాయలు అలా మన దగ్గర ఉన్నాయి అనుకోండి, అవి వడ్డీలకి ఇచ్చాలి అనుకునే కన్నా ఇలా ఈ స్కీమ్లో డిపాజిట్ చేసేసుకున్నాం అనుకోండి, వడ్డీ వస్తుంది. ఎక్కువ అమౌంట్ కడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ అమౌంట్ కడితే తక్కువ డబ్బులు వస్తాయి కదండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు కడితే మనకి అసలు ప్లస్ వడ్డీ కలిపి 1,44,903 రూపాయలు అయితే వస్తాయి 5 ఇయర్స్కి. అంటే ఒకసారే మనం కడతాము, ఒకసారే మనం ఈ 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటాము. 5 ఇయర్స్ తర్వాత మనకు వడ్డీ కూడా వేసిస్తారు. అదే మనము ఒక 2 లక్షల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి, ఈ స్కీమ్లో వడ్డీ వచ్చేసేసి మనకి 89,806 రూపాయలు అయితే అవుతాయండి 5 ఇయర్స్ కలిపి. అంటే ప్రతి సంవత్సరం కూడాను దాచుకున్న డబ్బులకి వడ్డీ వేసిస్తూ ఉంటారు కదా. అంటే అంతకుముందు సంవత్సరం దాచుకున్న అసలు ప్లస్ వడ్డీకి తర్వాత సంవత్సరం కూడా వడ్డీ అనేది వేసిస్తూ ఉంటారండి. నేను మీకు కింద ఎగ్జాంపుల్గా 10,000 రూపాయలది చూపించాను కదా, అలా ప్రతి ఇయర్ కూడా వేసిస్తూ ఉంటారు. కానీ మనం మధ్యలో తీసేసుకోవడానికి అయితే ఉండదండి. 5 ఇయర్స్ దాకా లాక్లోనే ఉంటుంది. వాళ్ళే వడ్డీని జనరేట్ చేస్తూ ఉంటారండి. 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మనకి వడ్డీ వచ్చేసి 89,806 రూపాయలు అని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 2,89,806 రూపాయలు అయితే వస్తాయండి 5 ఇయర్స్కి మనం తీసుకునే టయానికి డబ్బులు వచ్చేసి. అదే మనం ఒక 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి 5 ఇయర్స్కి వడ్డీ వచ్చేసి 1,34,790 రూపాయలు అయితే వస్తాయండి. ఇంక ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 5 ఇయర్స్ తర్వాత మనకి 4,34,790 రూపాయలు అయితే ఇస్తూ ఉంటారు. అదే మనం ఒక 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్కీమ్లో ఒక 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకుంటే 5 ఇయర్స్కి మనకి వడ్డీ వచ్చేసి 1,79,612 రూపాయలు అయితే వస్తాయండి. ఇంక ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు అంటే మనము అసలు మనం 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకుంటాం కదా, ఈ 4 లక్షల రూపాయలకి వడ్డీ వేసిస్తారు కదా 5 ఇయర్స్ తర్వాత. ఇంక ఈ మొత్తం కలిపి 5,79,612 రూపాయలు అయితే వస్తాయండి వడ్డీ వచ్చేసి మనకి. అంటే మనం దాచుకునేది దీంట్లో 4 లక్షలే, మనకు వచ్చేది 5,79,612 రూపాయలు అయితే వస్తాయి. అదే మనం ఒక 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్కి మనకి 5 లక్షలకి వడ్డీ వచ్చేసేసి 2,24,515 రూపాయలు అయితే వస్తాయండి. అదే మనము ఇలా 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటాం కదా, మొత్తం కలిపి 7,24,515 రూపాయలు అయితే అవుతాయండి. అంటే మనము డిపాజిట్ చేసుకున్న 5 లక్షలకి వడ్డీ ఒక 2,24,515 రూపాయలు ఇస్తారు కదా, ఈ మొత్తం కలిపి 7,24,515 రూపాయలు అయితే అవుతాయండి. అంటే ఈ స్కీమ్లో అయితే మటుకి నాకు తెలిసి 1,00,000 రూపాయల నుంచి మనము సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్కీమ్లో అంటే 1,00,000 రూపాయలు డిపాజిట్ అలా చేసుకున్నాం అనుకోండి, 1,00,000 రూపాయల నుంచి ఒక 20 లక్షల లోపు మనం సేవ్ చేసుకుంటే మనకి వడ్డీ అనేది బాగానే వస్తూ ఉంటుంది. 10,000 రూపాయలకి తక్కువ వడ్డీనే వస్తుంది. అంటే మనం దాచుకునేది కూడా 10,000 కదా, 10,000కి 4,000 వడ్డీ వస్తే, అదే మనం 1,00,000 2 లక్షలు అలా సేవ్ చేసుకుంటున్నాం అనుకోండి, మనకి 1,00,000కి 1,00,000 అలా వస్తూ ఉంటాయండి. అసలుకి 1,00,000 ఎక్స్ట్రా వేసిస్తూ ఉంటారు. 1,00,000 మీద ఎక్కువే వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. అంటే 5 లక్షల రూపాయలు మనం డిపాజిట్ చేసుకుంటే మనకు వడ్డీయే 2,24,515 రూపాయలు వస్తున్నాయి కదండి. మొత్తం అసలు వడ్డీ కలిపి 7,24,515
రూపాయలు కదా. అదే మనం ఒక 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో 20 లక్షలు డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, అంటే 20 లక్షల రూపాయలు పోస్ట్ ఆఫీస్లో ఈ స్కీమ్లో మనము డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక 5 సంవత్సరాల తర్వాత వడ్డీ వచ్చేసి 8,98,068 రూపాయలు అయితే వస్తాయండి. ఇంక ఇప్పుడు వడ్డీ ప్లస్ అసలు మొత్తం కలిపి 28,98,068 రూపాయలు అయితే అవుతాయండి. అంటే మనం ఏదన్నా ల్యాండ్ మీద వాటి మీద పెట్టే అంత అమౌంట్ తీసుకెళ్ళి మనం ఈ పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే మనకి వడ్డీ వస్తుంది కదండి. ఇప్పుడు పొలాలు అవి ఉన్నవి, అవి అయితే 1 ఇయర్కి మనకి ఎంత వస్తుంది, ఒక 20 ఏళ్ళు అలా వస్తుంటుంది. వేరే వాళ్ళు ఎవరికైనా కౌలుకు తీసుకుంటేనే వస్తుంది, ఎవరు కౌలుకు తీసుకోకుండా ఉంటే రాదు కదా. అలా అని చెప్పేసి ఇప్పుడు మనకి వ్యవసాయం చేయటం రాని వాళ్ళు ఉంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను. వ్యవసాయం చేసుకునే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు, దాంట్లో కూడా నష్టాలు అనేవి ఉంటూ ఉంటాయిలేండి. ఆ ల్యాండ్ కొనాలి అనుకున్న డబ్బులు తీసుకెళ్ళి చక్కగా ఇలా డిపాజిట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, వడ్డీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కదా. కొంచెం ఎక్కువ డబ్బులు అయిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ ల్యాండ్ అయితే కొనుక్కోవచ్చు కదండి. అంటే ఒక 2 సెంట్లు ల్యాండ్ కొనుక్కోవాలి అనుకున్న డబ్బులు పెట్టి ఇలా మనం డిపాజిట్ చేసుకుంటే ఒక 4 సెంట్లు అలా కొనుక్కోవచ్చు కదండి. ఇంకా మన ఛానల్లో చాలా స్కీమ్స్ గురించి ఉన్నాయి. అండ్ అలానే మనము వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు రోజుకి కొంతమందికి ఏ రోజు శాలరీ ఆ రోజు వస్తూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళ కోసం కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి. రోజుకి 300 రూపాయలు వచ్చే వాళ్ళు ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనేవి ఉన్నాయి. అండ్ 500 రూపాయలు వచ్చే వాళ్ళకు కూడా ఉన్నాయి. చక్కగా ఒక 10,000 రూపాయల శాలరీ, నెలకు 10,000 రూపాయలు వచ్చే వాళ్ళకి అలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. మధ్యతరగతి వాళ్ళకు యూజ్ అయ్యే వీడియోస్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో, ఈ డబ్బులు సేవింగ్స్ చేసుకునేవి. అండ్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటే స్కీమ్స్లో కట్టుకోవాలి కదా, ఆ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి మన ఛానల్లో. అండ్ డబ్బులు 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అలా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అని కూడా చూడండి, ఆ వీడియోస్ కూడా ఒకసారి. వీడియోని ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూసారు అంటే ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటాయి కదా, చూసుంటారు. ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం అండ్ స్కీమ్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి, ఒకసారి అవి కూడా చూడండి. వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.